నల్గొండ జిల్లా మిర్యాడగూడలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆందోళన నిర్వహించారు. ఆర్టీసీ డిపో ముందు ధర్నా నినాదాలు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు కేసీఆర్ ను రాజకీయంగా వేధిస్తున్నారని, ప్రజాస్వామ్య స్వరాన్ని అణచివేయలేరని, అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన గౌరవనీయులు మన జాతిపిత కేసీఆర్ గారు పైన అక్రమంగా శక్తి విచారణకు పిలవటం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే పిలిచిన వాళ్ళు పిలిపించిన వాళ్ళు అందరూ కూడా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ సాధించి తెలంగాణ కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో రాష్ట్రం అడుగున్న స్థాయి నుంచి తీసుకొచ్చి బ్రహ్మాండమైన నెంబర్ 1 స్థానంలో నిలబెట్టిన ఘనత ఆయన పేరు దొరికింది. నిన్ననే చెప్పినాను పార్లమెంట్ లోని కరెక్ట్ గా నిన్న పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం మరి మన చంద్రశేఖరరావు గారికి